హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెట్టుబడులకు భారత్ గమ్యస్థానంగా మారుతోంది. వివిధ దేశాలు భారత్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు కారణాలు అనేకమున్నాయి. ఆర్థిక, రాజకీయ, స్థానిక వ్యవహారాల పరంగా చూస్తే భారత్ అనుకూలమైన పాత్ర పోషిస్తోంది. ఏ విషయంలోనైనా ప్రపంచ దేశాలను ఒప్పించగల సత్తా భారత్ కు ఉంది. మౌలిక సదుపాయాలు, వనరులు పుష్కలంగా లభించడం కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీనికి తోడు అమెరికా, చైనా మధ్య నెలకొన్న పోటీ, తైవాన్ వ్యవహారంలో చర్యల వల్ల చైనా నుంచి కంపెనీలు దూరం అవుతున్నాయి. అయితే ఇది మనకు వరంగా మారింది. యాపిల్ భాగస్వామిగా పేరున్న తైవాన్ కు చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ చైనా నుంచి పూర్తిగా బయటకు రావాలని భావిస్తోంది. భారత్ లో కొత్త ప్లాంట్లు నెలకొల్పాలని చూస్తోందని ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఇందుకోసం $700 మిలియన్ పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల స్థలాన్ని అనువైదిగా కంపెనీ గుర్తించింది. ఇక్కడ ఐఫోన్లు తయారు చేయడం కోసం ప్లాంట్ నిర్మించాలని సిద్ధమవుతోంది. యాపిల్ సైతం పెద్ద ఎత్తున తన పెట్టుబడులను ఇప్పటికే చైనా నుంచి బయటకు తరలించిన విషయం తెలిసిందే. భారత్ లో ఇప్పటి వరకు ఫాక్స్కాన్ పెట్టిన భారీ పెట్టుబడుల్లో బెంగళూరు ప్రాజెక్టు ఒకటిగా నిలవనుంది. యాపిల్ సహా ఇతర అమెరికా బ్రాండ్లు భారత్, వియత్నాం వంటి దేశాల వైపు చూస్తూ డ్రాగన్ ఆధారిత సరఫరాదారుల నుంచి దూరం అవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం, కోవిడ్ అనంతరం ప్రపంచ సరఫరాల్లో ఏర్పడిన తీవ్ర అవాంతరాల దృష్ట్యా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్ చైనా విధానాలపై పునరాలోచనలో పడ్డాయి. ఈ చర్యలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా చైనా తన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది. చైనా జెంగ్జౌ నగరంలోని విశాలమైన ఐఫోన్ అసెంబ్లీ కాంప్లెక్స్ లో 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. అయితే భారత్ లో నెలకొల్పనున్న బెంగళూరు ప్లాంట్ ద్వారా 1,00,000 ఉద్యోగాలను సృష్టించగలిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సైతం మరో 1,00,000 ఉద్యోగాల కల్పన దిశగా ఫాక్స్కాన్ పెట్టుబడులకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తద్వారా చైనాకు చెందిన ఈ మొత్తం పెట్టుబడిని భారత్ లోని 2 ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. చైనా నుంచి మొత్తం తన సామర్థ్యాన్ని తరలించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.